అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మార్చి 6, 2024 బుధవారం జన్మ తేదీ ప్రకారం మిథునముత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు, వాహనాలు, స్థలాలు కొంటారు. బంధుగణంతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ల వారికి సమస్యల నుంచి విముక్తి. వాణిజ్య, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. కళాకారులకు సన్మానాలు. ఐటీ నిపుణులకు కీలక సమాచారం. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. మహిళలకు శుభవర్. తమానాలు తెలుపు, ప్రతికూల రంగు ఎరుపు. అంగారక స్తోత్రాలు పఠించండి. మార్చి 6, 2024 బుధవారం జన్మ తేదీ ప్రకారం కర్కాటకమున యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు, ఇంటాబయటా ఒత్తిడులు, కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. బంధువర్గంతో విభేదాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అంచనాలు తప్పుతాయి. కాంట్రాక్టర్లకు చికాకులు. వాణిజ్య, వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక వర్గాలకు ఆటుపోట్లు. ఐటీ నిపుణులు మరింత జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులకు అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆకుపచ్చ, ప్రతికూల రంగు నలుపు. హనుమాన్ చాలీసా పఠించండి. మార్చి 6, 2024 బుధవారం జన్మ తేదీ ప్రకారం సింహం ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టర్ల యత్నాలు మందగిస్తాయి. వాణిజ్య, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు స్థానమార్పు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఒత్తిడులు. లక్కీ సంఖ్య 54 మరియు లక్కీ కలర్ లేత గోధుమ రంగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.